ఒక టీచర్ తన విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు అన్నీ దిద్దడం ప్రారంభించింది. పేపర్లు దిద్దిన తర్వాత చివరి పేపర్ దిద్దుతూ ఆ టీచర్ ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన ఆమె భర్త ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఏడుస్తుంది అని వెంటనే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నేను సెకండ్ క్లాస్ పిల్లలకి ఏం అవుదాం అనుకుంటున్నారనే అంశంపై వ్యాసం రాసుకొని రమ్మని ఒక అసైన్మెంట్ ఇచ్చాను. అయితే ఈ చివరి పేపర్ చదువుతుంటే ఏడుపు ఆపుకోలేకపోయానంటుంది. అప్పుడు భర్త, నిన్ను ఏడిపించే అంత ఏం రాశాడని అడుగుతాడు. భార్య లెటర్ చదువుతుంది. నేను స్మార్ట్ ఫోన్ కావాలని నా కోరికని హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా రాశాడు. అమ్మా నాన్న స్మార్ట్ ఫోన్ని చాలా ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే వారు నాకంటే కూడా స్మార్ట్ ఫోన్నే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కువగా కేర్ చేస్తారు. ఎందుకంటే నాతో ఆడుకోవడానికి మా నాన్నకి సమయం లేదు, కానీ స్మార్ట్ ఫోన్లో ప్రతిరోజు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతే ఒక్క రింగ్కే ఫోన్ ఎత్తేస్తాడు, కానీ నేను పిలిస్తే ఎప్పటికీ సమాధానం ఇవ్వడు, సరిగా పట్టించుకోడు. ఎప్పుడు చూసినా వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉంటారు. వాళ్ళు నాకంటే కూడా స్మార్ట్ ఫోన్తో ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి నా కోరిక ఏంటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ లెటర్ చదువుతూ ఆ భార్య ఏడ్చేసింది. ఇంతకు ఇది రాసింది ఎవరని భర్త అడుగుతాడు. రాసింది ఎవరో కాదు, మన అబ్బాయి అని సమాధానం ఇస్తుంది ఆ భార్య. అప్పుడు భర్త కూడా ఏడవడం మొదలు పెడతాడు. కానీ ఈ వీడియో చూసే ప్రతి భార్య భర్త ఏడవలసిన పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారు కాబట్టి.